మేము ఒక గిరిజనము. ఎందుకంటే గిరిజన ఆదివాసి ప్రాంతంలో మాకు నివాసిస్తున్నాము. ఎందుకంటే మేము డబ్బు కావాలంటే మాకు ఏదో కొండ పెండ పని చేస్తేనే అప్పుడు మాకు డబ్బు దొరుకుతున్నాయి, కానీ మాకు దొరకదు. ఎందుకంటే మేము ఇంటి నుంచి మేము కొండపైన ఎడుతున్నాము. మా కొండ దగ్గర దెబ్బకాయ ఊడ్చాము. కొంచెం కాపు వచ్చాయి, అందుకు మేము ఏరడానికి ఎడుతున్నాము. మేము ఒక దెబ్బకాయ ఎలాగంటే ప్రాణం ఇచ్చి చెట్టు ఎక్కుని మాకు ఏరుతున్నాము. ఏదైనా ప్రమాదం జరిగినే మాకు చనిపోతున్నాం కూడా. ఎంతోమంది చెట్టు నుంచి కింద పడిపోయారు, చచ్చిపోయినారు. ఎందుకంటే మాకు డబ్బు దొరకదు, అందువలన మా ప్రాణం తెగించి మాకు చెట్టు మీద ఎక్కుని దెబ్బకాయ ఏరుతున్నాము. ఎందుకంటే మాకు నీరు పేద కుటుంబం, గిరిజన ప్రాంతం, మాకు ఎక్కువ శాతం కొండపైనే మాకు బతుకుతున్నాము. ఎందుకంటే మాకు అడవి ఇటు చూస్తే అడవి, ఇటు చూస్తే అడవి మాకు బతుకుతున్నాము. అంటే మా పూర్వకాలం నుంచి మా తాతల నుంచి మా కొండ పైనే జీవించారు. అందువల్ల మాకు మట్టి నమ్ముకొని మేము బతుకుతున్నాము. డబ్బు కావాలంటే మాకు దొరకదు. మాకు పూర్వం నుంచి మాకు అమాయకుడిగా బతుకుతున్నాము. ఎందుకంటే ఏ కొనాలన్నా డబ్బులు కావాలి. అందువల్ల మాకు పని చేసుకొని, కొండ పని చేసుకొని మాకు ఉప్పు వర మిరపకాయ కొనుక్కొని బతుకుతున్నాము. ఎందుకంటే మాకు ఆసుపత్రికి వెళ్ళిపోయినే మా చేతి మీద డబ్బు దొరకదు. అందువల్ల మాకు కొండ పని చేసుకొని ఇలాగా బతుకుతున్నాము. దెబ్బకాయ అమ్ముకొని మాకు ఆసుపత్రి కానీ, బియ్యం కొనాలన్నా, నూనె కొనాలన్నా, ఏ వస్తువు కొనాలన్నా మా చేతి మీద డబ్బు దొరకదు. అందువల్లనే మేము సహా కష్టంగా బతుకుతున్నాము. గిరిజన ఆదివాసి ప్రాంతం మేము సహా ఇబ్బంది పడుతున్నాము. డబ్బు దొరకలేక సహా బాధపడుతున్నాము. ఎందుకంటే మా కుటుంబం కూడా మేము పోషించలేకపోతున్నాము. ఎందుకంటే మాకు గిరిజనులు సహా బతుకుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే మా చేతి మీద పూర్వం నుంచి మా తాతల నుంచి మేము నీరు పేదగా బతుకుతున్నాము. మా దగ్గర ఏమి ఆదాయం దొరకదు. ఏదైతే అమ్ముకొని మేము జీవిస్తున్నాము. ఎందుకంటే మేము సహా రోజు నుంచి మాకు కొండ పెండ పని చేస్తూ మేము బతుకుతున్నాము. మాకు కొండపైన ఏదో చెట్టు మొక్కను ఉడిస్తే అది కాస్తేనే మేము ఏరుకొని మాకు పట్టణానికి తీసుకెళ్ళి అమ్ముతున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ కూడా గిరిజన ప్రాంతంలో చూస్తే భయంకరంగా కొండపైన మాకు నివసిస్తున్నాము. ఎందుకంటే గిరిజన ప్రాంతం సహా ఇబ్బంది పడుతున్నాము. మా దగ్గర ఏమీ ఆదాయం దొరకదు, డబ్బు దొరకదు. కాబట్టి మేము మా వస్తువు కొన్ని తెచ్చినప్పుడు కూడా దెబ్బకాయ కానీ, సీతాపురం కానీ, మాకు చీపురు కానీ తెచ్చినప్పుడు పట్టణానికి సాగుకు అడుగుతున్నారు. ఎందుకంటే జీపికి కానీ, చింటిపికి కానీ, ఉసిరికాయ కానీ, నిమ్మకాయ కానీ, అరటి పండు కానీ మేము ఎక్కువ శాతం గిరిజన ప్రాంతం పండిస్తున్నాం, కానీ మా వస్తువు మాత్రమే తక్కువ ధర అడుగుతున్నారు. మాకు ఎలాగ బతకాలి? మీకైతే పండించిన పంట ఎరువు వేస్తారు, అది తింటే జబ్బు పడుతున్నాయి. మా వస్తువు అయితే వర్షం పడితే అదేతోని బతుకుని అదే కాపొస్తుంది. మా వస్తువు మాత్రమే ఒరిజినల్, కానీ పట్టణానికి పండించిన పంట మీకు ఒరిజినల్ కాదు. మా వస్తువు మాత్రమే ఎరువు అని పంట పండిస్తున్నాము. మీకైతే దియాపు, యూరియా రకరకాల మందు వేసుకొని పండిస్తున్నారు. మా వస్తువు అయితే వర్షం పడితే అదేతోని మొగ్గ పడతాయి, పువ్వు వేస్తాయి, పువ్వు వేసుకొని కాపు వస్తాయి. మా వస్తువు మాత్రమే నెంబర్ 1 క్వాలిటీ. కాబట్టి మా వస్తువు మాత్రం మీకు కొనండి, తీసుకోండి. ఎందుకంటే